సార్ ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది సార్. ఎవరు చూసినా కాస్త హాట్గానే ఉన్నారు. ఈసారి ప్రభుత్వం అనేది మారొచ్చు సార్. జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇచ్చారు. మీ ఆటో డ్రైవర్లకి 10,000 5,000 గట్రా ఇచ్చారు. అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి సార్ ఒకప్పుడు 150 రూపాయలు 100 రూపాయలు వచ్చేది సార్ కరెంటు బిల్లు. ఈ రోజున మాకు 550 600 వస్తుంది సార్. ఆ పథకాలు తీసుకొని కూడా మేము ఇటు తీసుకొని అటు ఇటుమే కదా సార్. నిత్యావసర సరుకులు కూడా మరీ ఆకాశాన్ని అంటున్నాయి సార్. డీజిల్ రేట్లు పెరిగిపోయి బయటికి వెళ్తే ఆటో మినిమం 20 అనే అని పేరుకి 10 రూపాయలు ఇస్తాం 5 రూపాయలు ఇస్తాం అని చెప్పి మాకు గిట్టుబాటు కూడా కావట్లేదు సార్. మేము బతకటానికి కూడా కష్టంగా ఉంది. మధ్యతరగతి వాడు బతకటానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు పెంబసానికి అంటే చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటేయాలి అనుకుంటున్నారు? ఏదన్నా ఇప్పుడు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు మేము ఇంత బాధలు పడలేదండి. అప్పుడు కొద్దో గొప్ప ఉంది, మరీ ఎంత దారుణంగా లేదు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మరీ చాలా ఇబ్బందిగా ఉందండి. ఇద్దరం సంపాదిస్తున్నా కూడా చాలట్లేదు. అప్పుడు హ్యాపీగా సరిపోయేది గడిచిపోయేది. ఇప్పుడు సినిమాకి వెళ్ళినా కానీ టికెట్ వచ్చేసి 150 200 టికెట్ లోపల కొనుక్కుంటే మీకు తెలిసిందేగా, కాంబో కొనుక్కోవాలి 500 రూపాయలు. మిడిల్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు అవుతుంది. మరి యాడికన్నా వెళ్ళాలన్నా కానీ జేబులో డబ్బులు ఉండాలి కదా సార్. ఏదైనా పెళ్ళికి వెళ్ళాలన్నా కానీ మేము భయపడుతున్నాం సార్. డబ్బులు లేవు. ఇవాళ పని పోయిద్ది. ఎవరైనా చనిపోయినా కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళు ఏందనుకున్నారు, ఏంద్రా ఇడు రాడు అది ఇది అని అనుకున్నారు. మా బాధలు ఏంది, మనకు అప్పులు ఉంటాయి, రోజు వాళ్ళు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. మరి మనం బండి కన్నా నడిపితేనే కదా అది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి లేదు. ఏదో చేస్తున్నారు. ప్రభుత్వం అయితే ఒకరు బాగానే ఉంది, ఆయన ఇస్తున్నాడు. కానీ కనీసం 3 సంవత్సరాల నుంచి బటన్ నొక్కిన కాంచి డబ్బులు ఏమి గ్యారంటీకి రావట్లేదు. ఎవరినైనా అడగండి, ఆడవాళ్ళు కూడా అమ్మ ఒడి డబ్బులు పల్లా చదివే అది పరిస్థితి. ఈసారి మాత్రం మేమైతే వ్యతిరేకం, వేరే ఓటు వేసేస్తాం. అది పోయినసారి మాత్రం వైఎస్ఆర్కి వేసాం, ఈసారి టీడీపీకి వేస్తాం. చంద్రబాబు లాంటి వ్యక్తి వస్తే మన రాష్ట్రం కానీ ఏమైనా పరిశ్రమలు వస్తాయి కదా సార్. పరిశ్రమలు లేవు, ఎవరిగా 4గురికి ఉపాధి ఉండేది. రాష్ట్రంలో పరిపాలన ఏముందన్నా బాగాలేదు, చండాలంగా ఉంది. రోడ్డు సరిగ్గా లేవు, ఏం లేవు. ఏంటంటే గవర్నమెంట్ మారితే బాగుంటుంది అని మా ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ఇచ్చాము, రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాము. పథకాలు ఇచ్చారు కాదనట్లా, పథకాలు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలా. అంటే ఏంటంటారు, పథకాలు అవసరం అంటారా, ఉపాధి అవసరం అంటారా? ఉపాధి అవసరంగా. ఎందుకంటే మోటార్ ఫీల్డ్ పడిపోయింది. చాలామంది ఆటనాల్లో ముస్లిమ్స్ పనులు చేసుకునేవాళ్ళు, అది పడిపోయింది. అది పడిపోయి ఆయన వాళ్ళ నాన్న చేసిన పనులు చేస్తారులే అని చెప్పి మేము వేసాం ఓట్లు. ఎందుకంటే మనకి గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫా గారు, ఆయనకి ఎందుకు వేసాం, ఆయన గెలిపిస్తే మనకి ఏమైనా పనులు జరుగుతాయిగా అని చెప్పి వేసాం. అదొకటి. తర్వాత ఏంటంటే ఆయన ఏం చేయట్లేదు, ఉపాధి. రోడ్లు చూస్తే చండాలంగా ఉన్నాయి. బండి పడితే గుంటలో పడితే యాక్సిడెంట్లు అవుతే ఇబ్బంది. అదొకటి. అందుకోసమే మాకు ఆయన మంచోడే కాదనట్లేదు, పరిపాలన బాగాలేదు. బాగాలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు చూపించేవాడు కాదు. కొద్దిగా చంద్రబాబు నాయుడు సీనియర్ కాబట్టి ఆయన వస్తే కొద్దిగా బాగుండిద్ది అని మేము బాగుండిద్ది. కాకపోతే మా ముస్లిమ్స్ ఏంటంటే ఆయన బీజేపీలో కలిశాడని చెప్పి ఇబ్బందిలో ఉన్నారు. మాకేంటంటే బీజేపీలో కలిసినదే పోయినసారి కూడా కలిశాడు, కానీ ఆయన ఏమి దానివల్ల ఫస్ట్ ఎన్ఆర్సీకి సంతకం పెట్టింది జగను. చంద్రబాబు గారు పెట్టలేదుగా. చంద్రబాబు నాయుడు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదని ఏమండి, మా బావగారు చనిపోతే చంద్రబాబు గారు 2,50,000 వచ్చినాయి ఆ టైంలో. తర్వాత దుల్హన్ పథకం 50,000 అలా మొత్తం ఉన్నాయి. అది కాక మళ్ళీ రంజాన్ తోఫా, అన్నా క్యాంటీన్ చాలా ఉన్నాయి. అన్నా క్యాంటీన్ తీసేటప్పుడు మీరు ఎట్లా అనుకుంటున్నారు? అన్నా క్యాంటీన్ తీశారు కదా,
అన్న, మనకు అవసరం లేదండి. కాకపోతే మా పేదోళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నయ్య క్యాంటీన్ ఒకటి ఇబ్బంది ఏంటంటే రంజాన్ తోఫా లేదు, ఏమి లేవు. ఆయన వచ్చిన తర్వాత వస్తే వాళ్ళ నాన్నకన్నా బాగా చేస్తాడులే అనుకున్నాం, చేయట్లేదు. ఆయన మీద మా కోపం ఏం లేదు. ఎందుకంటే మా పనులు వస్తే మాకు బాగుంటుంది, మాకు రాజధాని లేదు. మాకు రాజధాని లేదు. దేనికి ఆయనకి అంత కష్టం దేనికి? వాళ్ళ మీద ఎందుకు నీకు? నీ పన్ను చెయ్యి, నీ పన్ను చెయ్యి. వాళ్ళ మీద ఎందుకు? ఇసుకవా ఆపేసావు, ఏం చేసావు? వాళ్ళు ఏం చేశారు నీకు? ఎవడో చేసిన పనికి మీకెందుకు? నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇంట్లో నుంచి బయటికి రావట్లా, వస్తే బయటికి పడతాలు. నేను చూసా కళ్ళారా, నేను కళ్ళారా చూసా ఆయన. ఎందుకంటే నేను ఆడ పని చేస్తున్నా. అప్పుడు పడదాలు కడితే ఏందండి? పడదాలు కట్టడం ఏంది? ఒక సీఎం వస్తున్నాడంటే చాలా మందికి ఉపయోగాలు ఉంటాయి. ఏం మాట్లాడాలి ఏంది, ఒక సీఎం చూడాలి. అది కాక ఒక నాను ఎమ్మెల్యేలు కూడా కనీసం కనపడలేదని అంటారు. అవునవును విన్నా నేను పక్కా వైసీపీ అండి. పక్కా వైసీపీ. నేను పక్కా వైసీపీ. ఎందుకు మారాను? అదే ఎందుకు మారా నేను మారడానికి కారణం అది. వాళ్ళ నాన్నగారు ముస్లిమ్స్ పట్టా మనిషి. ఆయన ముస్లిమ్స్కి మైనార్టీ తెచ్చింది ఆయన. మైనార్టీ ప్రజలకి ఏం పథకాలు కావాలంటే మొత్తం తెచ్చింది ఆయన. లుంగి లేపుకొని వెళ్తే సోనియా గాంధీ కుర్చీ కదిలిపోయేది ఆడ. అలాంటి మనిషిగా ఆయన ఇలాంటి అబ్బాయి కరెక్ట్ కాదు. పెమ్మసాని 100కి 100% గెలుస్తాడండి. అంటే ఆయన అమెరికాలో కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని ఇక్కడ మన ప్రజాసేవ చేయాలని వచ్చారు. ఏదో చేయాలి. నేను గుంటూరులో చదువుకున్నాను, నేను మొత్తం చదువుకున్నాను. మా గుంటూరుకి ఏదో చేయాలి నేను ఆలోచనతో వచ్చాడు. అలాంటి ఆయనకి గెలిపించుకోవాలి, మనకి ఉపయోగం కావాలి. యూత్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అలాంటి వాళ్ళకి గెలిపించుకోవాలి. లాయర్ రోసా ఉన్నారు, లాయర్ రోసా నథింగ్, ఏం లేదు. అది చంద్రన్నే వస్తాడు అనుకుంటున్నాం. 100% అది వ్యాపారాలు లేవు. వ్యాపారం కూరగాయల వ్యాపారం బేరాలు లేవు. అది పరిస్థితి. పర్వాలేదు, ఇప్పుడు మరీ ఘోరంగా అయిపోయింది విషయం. అంతే. ఇప్పుడు ఇక్కడ ఏరియాలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తెలియదు అవన్నీ. పెమ్మసాని గెలుస్తారు అనుకుంటున్నారు అన్న? పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరని నేనేం చెప్పను, నాకేం తెలుసు. చంద్రన్నే వస్తాడు మళ్ళీ. ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అవును, 100% అది అనుకుంటున్నాం. అది వస్తాడు అనుకుంటున్నాం అండి. మేము ఏ ప్రభుత్వం వచ్చినా మా శాఖలు తప్పట్లా, ఎవరు వచ్చినా మాకు ఒకటే. అది మాకు పింఛన్లు కూడా తీసేశారు. ఇదే ఈ గవర్నమెంట్ పని ఉందని పింఛన్లు తీసేసారు. మేము ఇదిగో కలుపులు తీస్తామండి. మాకు 10,000 ఇస్తున్నారు. 3 ఛార్జీలకి వెళ్తున్నాయి. మాకు ఇంకేం మిగిలేదు. 3 ఏమవుతుందండి ఛార్జీలు? ఏడెక్కి దిగిన ఆటోలు 20 రూపాయలు 30 రూపాయలు అంటున్నారు. అది అన్నీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయండి. పిరింగమండి. ఒక టమాటే 50 రూపాయలు 60 రూపాయలు. ఏం కొనుక్కొని మా పుట్టడం బతుకుతాము? ఏం బతకలేము. ఇప్పుడు మాట అంటారు మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, అందరూ అన్ని పథకాలు ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఎవరు పథకాలు ఇస్తున్నారు? ఏది పథకాలు ఇస్తే మరి జీతాలు పెంచుతాను అన్నాడు, పెంచాడా? పెంచలేదు కదండి. మరి మేము 10 ఏళ్ళ ఏం తిని బతుకుతాము? పిల్లల్ని ఏం సాక్కుంటాం మేము? ఛార్జీలకు ఏం పెట్టేవి? ఎవరు ఆ రేట్లు పెరిగినాయి, అన్నీ ఎక్కువ ధరలు అయ్యి. అది అదండి. సరే సరే. అంటే వచ్చే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వచ్చే ప్రభుత్వం అని నేను అంటలా. ఏ ప్రభుత్వం అదే మా శాఖకి తప్పదు. అది నేను అంటుంది. ఆయనని కాదు ఈయన అనకూడదు. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మా పని శాఖకి తప్పదు. అవును, నీకు ఉంటుంది కదా. నాకు వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మాకు మీకు పెంచాలా వద్దా? పెంచేది పెంచుతుంది వాళ్ళ చేతుల్లో, మన చేతుల్లో ఏముంది? మనం అడిగా ఊరుకున్నామండి. అడిగా ఊరుకున్నాం. జగన్ గారిని అడిగి గర్నాలు చేసి నేల కాలుకుంటే రోడ్ల మీద కూర్చున్నా మాకు పెంచలా. అది ఇంకేం మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ గెలిచిద్దాం.
పక్క. అంటే ఆయన వాళ్ళే దేనికి గెలుస్తారనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఏం గెలుస్తారనుకుంటున్నారు? ఎందుకంటే అభివృద్ధి లేదు, పిల్లలు చదువుకున్న పిల్లలు పాడైపోతున్నారు ఉద్యోగాలు లేక. ఈ గంజాయి అన్ని మామూలు ఇచ్చలుడిగా జరుగుతున్నాయి. పరిపాలన బాగలేదని అనుకుంటున్నాను. అంటే గత 5 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? 5 సంవత్సరాల క్రితం పరిస్థితి పనులు అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, పర్వాలేదు. 5 సంవత్సరాల క్రితం మరి 5 సంవత్సరాల్లో మరి రోడ్లు లేక అధ్వానం, పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక. మా పిల్లోడే ఉన్నాడు, ఇంజనీరింగ్ అయిపోయింది. ఈ క్యాంపస్ ఎలక్షన్లు వచ్చింది, ఇంతవరకు పిల్లలు ఉద్యోగాలు లేవు. మన ఏపీలో అసలు ఎక్కడా లేవు. ఇంకేం వస్తుంది సార్? జగన్మోహన్ రెడ్డి మేము లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాను. ఏడిచ్చారండి లక్షలాది ఉద్యోగం? మరి మాకో తెలియదు, మరి ఆయన ఎక్కడ ఇచ్చాడు మనకి. అందరూ బ్రహ్మాండంగా సుభిక్షంగా అన్ని అందరికి పథకాలు ఇస్తున్నాము, లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాము, అందరికి సంక్షేమం అందిస్తాము. సార్ ఆయన పథకాలు ఇచ్చేది సార్ మాకు. మీరు ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నారు, మీరు ఉద్యోగం చేస్తే మీ కుటుంబం గడిచింది, కానీ ఆయన ఇచ్చే సంవత్సరానికి 10,000 సరిపోతాయి మీకు? 10,000 చాలవు కదా. అది మన ఉద్యోగం కల్పిస్తే మన పిల్లలు మన భవిష్యత్తు మనకు బాగుంటుంది. అంతేగాని వాడిచ్చే 5,000 10,000 కోసం మనం ఆశపడితే మనం ఎడజాగిద్ది. ఇప్పుడు మేము పని చేసుకునే వాళ్ళం, ఇవాళ పని లేదు, పని లేదు, మాకు రూపాయి ఆదాయం రాదు కదా. ఏదో పిల్లలు ఉద్యోగం ఉంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఇది అవుతారు, మనకి బాగుంటుంది. అంతేగాని పిల్లలు ఇది లేకోకుండా ఇది ఇచ్చి ఏముంది? ఈ పథకాలు వేస్ట్ కదండి. పథకాలు పెట్టేముంది? సంవత్సరానికి 10,000 ఇస్తారు, 15,000 ఇస్తారు, గడవదుగా మనకి. ఏదైనా ప్రతి ఇంటికి ఉపాధి ఉంటే ఉపాధి కల్పిస్తే మీలాంటి మేము ట్యాక్స్లు కట్టి మేము ఇస్తాం. ఇప్పుడు మేము మాకు ఒక 50,000 జీతం వచ్చింది అనుకోండి సార్, మీకు ట్యాక్స్ రూపాయలు మీ గవర్నమెంట్కి 5,000 ఎంతో మీకు వచ్చింది. మాకు అది కల్పించాలి, కానీ మీరు ఇచ్చే 5,000 ముష్టి కోసం మేము ఎదురు చూసేటట్టు ఉంటే మీకు మేము అన్నాలన్నా మేము ఇది దేరం కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనలో అభివృద్ధి లేదంటారు? అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలు ఇచ్చినా అది 10% వస్తున్నాయి, కానీ మిగతా వాళ్ళకి రావు. అయినా సంక్షేమ పథకాలు వేస్ట్ అసలు నన్ను అడిగితే. అది అప్పు తీసుకొచ్చి ఎందుకు ఇస్తాను చూసుకుంటారు మీరు? అప్పు తీసుకొచ్చి మరి అప్పే కానీ ఇప్పుడు రేపు పొద్దున కట్టేది ఆయన చేసి అప్పు వెళ్ళాడు, రేపు కట్టేది మనందరి మీదగా. ఇప్పుడు వాళ్ళ పేపర్లు వేశారు ఇంటి పన్ను మళ్ళీ పెరిగిందని చెప్పని. ఇప్పటికి 3 సార్లు 4 సార్లు పెంచారు. 350 వేస్తే మాకు గొప్ప, అటువంటిది ఇప్పుడు 800 900 ఒకసారి 1200 కూడా వస్తుంది. మరి ఇవన్నీ మనకి ఆర్థికంగా భారమే కదా. నూనె ప్యాకెట్ లెక్కించి ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, అల్లం అన్నీ మొత్తం రేట్లు పెరిగిపోతే ఇక సామాన్యుడు పైకి మాకు ఆదాయం పెరగట్లా, నిత్యావసర ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి, బాగా పెరిగిపోతున్నాయి. ఇంకా ఏందండి మేము బతికేది మా లాంటి వాళ్ళు? ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ ప్రభుత్వం వస్తే కొద్ది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ఉపాధి కలిగిద్దని చెప్పని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక మాట అంటున్నారండి, చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నారు, డబ్బులు ఏ విధంగా? సంక్షేమ పథకాలు ఇవ్వక్కర్లేదు సార్, మాది అదే చదువుతున్నాం. సంక్షేమ పథకాలు ఇవ్వక్కర్లా, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే చాలని మేము అన్నాం. చంద్రబాబు నాయుడు వస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ పెరుగుతాయి, అందుకని ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి మేము భావిస్తున్నాం. కనుక టీడీపీ వస్తే మంచిదని అనుకుంటున్నాం. సార్ ఒక మాట చంద్రబాబు ఒక మాట, నేను కనుక వచ్చే సంపద సృష్టిస్తాను, దాని ద్వారా వచ్చే డబ్బులతో మీకు సంక్షేమాన్ని అందిస్తా అంటున్నారు. అదే సార్ నేను అదే చదువుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు వస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, దాని మీద కట్టే ట్యాక్సుల రూపాయన ఈ రూపాయన డబ్బులు వస్తాయి, పిల్లలు ఉద్యోగాలు చేసుకుని రావాలి, దాని వాళ్ళ రూపాయన డబ్బులు వస్తాయి. సంపద సృష్టించాలంటే మనకు ఉద్యోగ అవకాశాలు అవి ఉండాలి కదా సార్. ఎంతకాడికి అప్పు తీసుకొచ్చి పప్పుకూళ్ళలాగా నువ్వు 1000 రూపాయలు తీసుకొస్తున్నాడు ఆయన, ఒక 100 రూపాయలు పంచుతున్నాడు జనాలకి, మిగతా 900 ఇడిపోతున్నాయి, అడిగేవాళ్ళు లేరు. మరి ఇంకేంది ఆయన చేసేది? రేపు 1000 రూపాయలు మనం కట్టాల్సిందే కదా జనాల సొమ్ము. ఆయన కట్టడు, చంద్రబాబు నాయుడు కట్టడు, ఎవరు కట్టరు, మన జనాల మీదే వేస్తారు. నిత్యావసర సరుకులు కానీ ఏదైనా కానీ ట్యాక్సుల రూపాయన మనకు మీదే వేస్తారు. అందుకని అప్పు చేసి పప్పు కూడా కాదు సార్, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి. అసలు ముందు మెయిన్ గంజాయి, చదువుకునే పిల్లలు ఎక్కడ చూసినా కూడా గోళ్ళ మీద కూర్చొని గంజాయి సిగరెట్లు తాగటం, మందు తాగటం, అసలు అది ఫ్యాషన్ లాగా తయారైంది. విపరీతం మద్యం గంజాయి విపరీతం అయిపోయింది సార్ ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్లో. నేను అంతమంది పిల్లల్ని చూసా కానీ అసలు ఎంతో ఏం లేదు, మరీ దారుణం అసలు. పిల్లలు ఏ మీటింగ్లకి ఇది వచ్చినా కూడా ఫుల్గా మందు తాగటం, గంజాయి వేసుకొని రావటం, పిల్లల భవిష్యత్తు మాత్రం నాశనం అయిపోయింది సార్ ఈ 5 సంవత్సరాల్లో. నేను చెప్పేది ఇక్కడ ఎవరికి వెళ్ళబోతున్నారు ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే? కమ్మసాని ఎన్ని వేల ఓట్లతో గెలుస్తారు? 2,000 ఓట్లతో గెలుస్తారు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఆయనకే మీరు దేని కోటేయాలనుకుంటున్నారు? చూశారు కదా సార్ ఇక్కడ పరిస్థితి గురించి, మారట్లేదు ఎంత జరిగినా. జగన్ వచ్చాడు, జగన్ వచ్చి పరిపాలన మొత్తం అందరిని నల్లగొల్ల మా స్టూడెంట్స్ అందరినీ పాలు చేశాడు, అల్లరి పాలు. ఏం చేయలేము ఇంకా. కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, డిఎస్ఓ అన్నాడు, ఏది సార్? ఏది ఎక్కడ వచ్చింది? జాబులు ఎక్కడ ఉన్నాయి? జాబులు ఇస్తా అన్నాడు, ఫస్ట్లో చెప్పాడు జాబులు అన్నాడు, ఎవరికి జాబులు ఇచ్చాడు, ఎవరికి చేశాడు? స్టూడెంట్స్కి ఏమైనా చేస్తున్నాడు? ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, అది అన్నాడు, 3 సంవత్సరాలు మురిపించాడు, 4వ సంవత్సరం పాలు చేసేసాడు. అంటే ఇప్పుడు రాష్ట్రం యొక్క అంటే అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు?
అభివృద్ధి ఎలా ఉంది మీరే చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, అందరికీ తెలుసు ఏమేం చేస్తున్నాడు అనేది. మనం ఏం చెప్తాం, ఇంక వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిసి ఇంకా మంచిగా ఉండాలంటే రాజ్యం ఎవరిని గెలిపాలో వాళ్ళ చేతిలోనే వదిలేస్తాం మేము.